సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒకటైన టెలిగ్రామ్ గురించి తెలియని వారుండరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అందరికీ టెలిగ్రామ్ లో కూడా అకౌంట్ ఉంటుంది. ఇంత ప్రజాదరణ పొందిన టెలిగ్రామ్ యాప్ కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు దర్యాప్తు ప్రారంభించారు? భారతదేశంలో టెలిగ్రామ్ ను బ్యాన్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారా? ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేస్తారా లేదా అనే విషయంపై దేశమంతా ఆసక్తికర చర్చలు వినిపిస్తున్నాయి. ఇక టెలిగ్రామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఇప్పుడు మూతపడే దిశగా అడుగులు వేస్తుంది. మోసాలు, జూదం వంటి క్రిమినల్ చర్యలకు ఈ యాప్ ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోమ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ విచారణ చేపట్టింది. టెలిగ్రామ్ లో అక్రమ కార్యకలాపాలు సహా ఐటీ నిబంధనలను అనుసరిస్తుందా, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందా అనేది నిర్ధారించాల్సిన విషయం. ఒకవేళ ఆరోపణలు వాస్తవమని తేలితే టెలిగ్రామ్ యాప్ ను నిషేధించే అవకాశం ఉంది. దేశంలో 5 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్న టెలిగ్రామ్ యాప్ ను నిషేధించడాన్ని తోసిపుచ్చలేమని ఓ అధికారి తెలిపారు. అయితే ఈ నిర్ణయం దర్యాప్తుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్, ఉగ్రవాదం, మోసాలు, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు CEO పావెల్ దురోవ్ అరెస్ట్ అయిన 3 రోజుల్లోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దురోవ్ ను పారిస్ సమీపంలోని ఓ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు ఆదివారం అరెస్టు చేసిన విషయం తెలిసింది. అయితే CEO పావెల్ దురోవ్ అరెస్ట్ అయిన ఒక్కరోజు తర్వాత టెలిగ్రామ్ లో అక్రమ కార్యకలాపాలపై ఇండియాలో దర్యాప్తు ప్రారంభించడం గమనార్హం. నివేదికల్లో వివరాల ప్రకారం ఫ్రాన్స్ కు చెందిన ఆఫ్మిన్ అనే సంస్థ మైనర్లపై హింసను అరికట్టడానికి పోరాడుతుంది. ఈ క్రమంలో మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపు, వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద ప్రచారం వంటి నేరాలను టెలిగ్రామ్ యాప్ ప్రోత్సహిస్తుందని ఆ సంస్థ ఆరోపించింది. గత కొన్నేళ్లుగా టెలిగ్రామ్ లో క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా అసభ్యకరమైన వీడియోల అప్లోడింగ్, షేరింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్ లో ఎక్కువ ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ను 50% కూడా ఫాలో అవడం లేదని టెలిగ్రామ్ పై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సెక్షన్ 14C ప్రకారం ఈ విషయానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఫ్రాన్స్ ప్రభుత్వం టెలిగ్రామ్ CEO పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఇటీవల UGC నీట్ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ అయిన విషయం మనందరికీ తెలుసు. అయితే టెలిగ్రామ్ సైట్ లోనే ఈ పరీక్ష పత్రం విస్తృతంగా షేర్ అయిందని సమాచారం. ఈ సైట్ లో 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు ప్రశ్నపత్రం అమ్మకానికి పెట్టారని తెలుస్తుంది. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ భారతీయ చట్టాలకు అనుగుణంగా తమ యాప్ ఉందని టెలిగ్రామ్ సంస్థ పేర్కొంది. ఐటీ చట్టం నిబంధనల ప్రకారం ఒక నోడల్ ఆఫీసర్, చీఫ్ కంప్లైయన్స్ ఆఫీసర్ ను నియమించి నెలవారీ నివేదికలను వెల్లడిస్తుంది. అయినప్పటికీ భారత్ లో దీని భౌతిక ఉనికి లేకపోవడం టెలిగ్రామ్ తో వ్యవహరించడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ ను తొలగించాలని గత అక్టోబర్లోనే టెలిగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందిస్తూ ఈ యాప్ లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ భారతీయ చట్టాలను పాటిస్తున్నామని టెలిగ్రామ్ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ టెలిగ్రామ్ తో పాటు మరికొన్ని సోషల్ మీడియా కంపెనీలకు అక్టోబర్ 2023లోనే ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. వాటి సేవల నుండి చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ ని తొలగించాలని ఆదేశించాయి. ఏది ఏమైనా టెలిగ్రామ్ యాప్ త్వరలో భారత్ లో బ్యాన్ అవ్వబోతుందంటూ ప్రచారం బాగా జరుగుతుంది. అత్యంత ప్రజాదరణ కలిగిన టెలిగ్రామ్ యాప్ పై కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాలి మరి.